శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఈ విధంగా ఉంటుంది విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో గురుడు వక్రంలో ఉంటాడు. అలాగే చతుర్థంలో కుజుడు కూడా వక్రగతి పొంది మార్గంలో ఉంటాడు వాడు. అలాగే 6వ స్థానంలో కేతు ఉన్నాడు. భాగ్యస్థానంలో బుధుడు ఉన్నాడు. రవి రాజ్యంలో కనిపిస్తున్నాడు. శని శుక్రులు ఇద్దరు కలిసి మనకు లాభస్థానం కనబడతారు. వ్యయంలో మాత్రం రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే గురుబలం ముందుకు ఉంది కాబట్టి పర్వాలేదు. కుటుంబ పరంగా, వాక్పరంగా, విద్యాపరంగా చక్కగా ఈ 15 రోజులు ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువుతారు. ఆర్థిక బలం కొంచెం పెంచాలనుకుంటే పెంచుకోగలుగుతారు. కానీ దాని తగ్గట్టుగానే ఎంత పెరిగిందో అంత ఖర్చు కూడా రాహు వల్ల జరిగే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కోసం, ఉద్యోగరీత్యా డెవలప్మెంట్ కోసం కానీ, కొత్త ఉద్యోగంలో మార్పు చేయాలనుకున్నాను కానీ అప్పుడు ప్రయత్నాలు చేయడం వల్ల నష్టమైతే ఏమి ఉండదు. ఫలితం బాగానే ఉంటుంది. ఎంత ఇన్కమ్ ఎక్సెస్ ఆఫ్ అవుతుందో అంత ఖర్చు కూడా రాహు ద్వారా మనకు జరిగే అవకాశం అయితే ఈ 15 రోజుల్లో కనబడుతుంది. ఒకవేళ ఏమైనా ప్రయత్నంలో ఎక్సెస్ ఆఫ్ మనీ కోసం ప్రయత్నం చేసినా డెఫినెట్గా అంత తగ్గట్టు బిల్లు కూడా తయారైపోతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి న్యూట్రల్గా ఉంది. పెద్ద చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ అయితే కనిపించట్లేదు. అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగరీత్యా ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఈ ప్రయత్నంగా ముందుకు వెళ్ళకుండా ఉంటేనే బాగానే ఉంటుంది. అలాగే విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగం రావాలి ప్రయత్నం చేస్తున్న దాంట్లో సఫలీకృత ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ 15 రోజులు మళ్ళీ గట్టి ప్రయత్నం కానీ చేయగలిగితే డెఫినెట్గా ఒక అవకాశం అయితే కలుగుతుంది. దాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యం చేయడానికి చేసే ప్రయత్నాల్లోని కొంత అంటే మరీ ఎక్కువగా శుభకార్యాలు జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే శూన్యమాసం కాబట్టి, పుష్యమాసం కాబట్టి శుభవార్తలు అయితే వినడానికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగానే కనబడుతున్నాయి. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా మన అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద, అలాగే పెస్టిసైడ్స్ మీద, అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన వ్యాపార వ్యవహారాల మీద మనం ఖచ్చితంగా ట్రేడింగ్ చేయొచ్చు. దానివల్ల చక్కటి ఫలితాలు వస్తాయి. రైతాంగాన్ని ప్రత్యేకించి మంచి ధాన్యము పండడము, దానివల్ల మంచి ఫలితాలు రావడము, లాభదాయకం ఉండడం, ఇవన్నీ జరిగే అవకాశాలు అయితే బాగానే కనిపిస్తుందని చెప్పగలుగుతాం. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఇంట్లో ఈ యొక్క కేతు యొక్క ప్రభావం కనబడుతుంది. అలాగే 12 రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. కాబట్టి చిన్న 15 రోజులు చిన్న చిన్న అనారోగ్య హెల్త్ ఇష్యూస్ కనబడతాయి. చిన్న దాని ప్రభావం కొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అంతకంటే మేజర్ అయితే కనబడట్లేదు. ఏదైనా మంత్రం విషయానికి వచ్చినప్పుడు మాత్రం మేషరాశి వారు ఈ 15 రోజుల్లో ఒకసారి ఆ విష్ణు సంబంధించిన నారాయణ బాగా తలుచుకుని నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని కానీ సాధన చేసుకుంటే కొంచెం ఊరటగా ఉంటుంది హెల్త్ విషయంలోని. తర్వాత మనోవేదన నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా 12 రాహు ఏదో రకంగా మీ చేత ఖర్చు పెట్టించాలని చూస్తాడు తప్ప మీ చేత ఆదాయంతో సంబంధం లేకుండా ఖర్చు పెట్టించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. ఏదైనా మంత్రం అనేది నారాయణ అష్టాక్షరి మంత్రం ఏమని రాజమార్గంలో రాజ్యం చూపిస్తుంది చెప్తాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.